గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం తూర్పుపాలెం గ్రామంలోని 13 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బోర్ల రామాంజనేయులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజపల్లి వెంకటేశ్వరరావు, కురి సుబ్బారెడ్డి, డొక్కు మల్ల భాగ్యారావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లం పరమేశ్వరరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పమిడి శ్రీనివాసరావు, కాకాని సురేష్, చిన్నం శ్రీకాంత్, కాట్రా బాపయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు గురుజిబోలు వెంకటేశ్వర్లు, జనసేన నాయకులు సాంబశివరావు, డబ్బూరి వెంకటేశ్వరరావు, మిర్యాల బాబు, బీసీ నాయకులు బోలే ప్రవీణ్, బీసీ నాయకులు భాగం వెంకటేశ్వరరావు, ముస్లిం మైనార్టీ నాయకులు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్తిపాడు నియోజకవర్గం, పత్తిపాడు మండలం, తూర్పుపాలెం అంటే నా సొంత గ్రామం. ఇక్కడ నా కుటుంబ సభ్యులే దాదాపుగా 1558 మంది ఉన్నారు. నా చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ లేకపోయినా తండ్రి సమానులైనటువంటి ఎందరో ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఈరోజు ఒక సొంత ఊరికి వారి బిడ్డ వస్తే ఎంత ఆప్యాయతగా ఆదరిస్తారో, అభిమానిస్తారో, ఊరేగిస్తారో అలాగా ప్రతి కళ్ళల్లో ఆనందాన్ని నేను చూశాను. ఈరోజు చాలామంది అంటున్నారు ఈయన ఎక్కడ వాడు అని. నేను ఇక్కడ వాడినే, అన్ని కుటుంబాలు వాడినే. ఎవరికైనా ఒక కుటుంబం ఉంటుంది, ఒక ఊరు ఉంటుంది. కానీ నాకు 78 ఊర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. అందరూ నన్ను ఆదరిస్తున్నారు. ఈరోజు ఇంత ఆనందం ఈ గ్రామంలో కనపరచడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు ఇక్కడ చూసాం, చెరువుకు ఫెన్సింగ్తో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వడం, దానిని స్థానికంగా ఉన్నటువంటి మా బసవబాబు తర్వాత నాయకులు అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఒకటి వెళితే ఏంటంటే మన మండల అధ్యక్షులు గింజపల్లి ప్రసాద్ గారు ఇక్కడ లేకపోవడం. ఎందుకంటే ఆయనకు కాలు ఆపరేషన్ జరగడం వల్ల హాస్పిటల్లో ఉన్నారు. బట్ ఆయన కూడా ఉండింటే చాలా ఆనందంగా ఉండేది. ఏదేమైనా వారి అబ్బాయి గింజపల్లి వెంకటేశ్వరరావు ఇక్కడ మన కార్యక్రమాన్ని అంతా కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు తండ్రికి శస్త్రచికిత్స ఆపరేషన్